అందరికీ నమస్తే. జంజీ ఉద్యమం తర్వాత బీజేపీకి ఫస్ట్ ఎదురు దెబ్బ తగిలింది. మామూలు ఎదురు దెబ్బ కాదు. బీహార్లో ఒక ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నిక ఇంకొక 3 కూడా జరిగినాయి వేరే దగ్గర, వేరే రాష్ట్రాల్లో. కానీ బీహార్ది చాలా ఇంపార్టెంట్. బీహార్ బీజేపీ పాలిత రాష్ట్రం. ప్లస్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నిబిన్ కాన్స్టిట్యున్సీ అది. ఆయననే వెకేట్ చేసిపోయిన కాన్స్టిట్యున్సీ. 30 ఏళ్ళ కంచుకోట కూలిపోయింది. ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. అదే పొలిటికల్ అనలిస్ట్ అంటారు కదా, ప్రశాంత్ కిషోర్ కూడా ఉండడు బహుశా గెలుస్తాను. జంజీ దెబ్బ వల్లనే గెలిచిండని చెప్తున్నారు వాళ్ళు. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైటు. బంకీపూర్ బీహార్ కాన్స్టిట్యున్సీ నెంబర్ 182. ఇగో ప్రశాంత్ కిషోర్ 18,953. నేను వార్త చేసే టైంకి లీడింగ్లో ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆయన విన్ అంతే. ఇంకా ప్రకటించేసింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ 44,000 ఓట్లు. సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు నితిన్ నబీన్ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడా, ఆయన అక్కడనే రాజీనామా చేసి రీసెంట్గా బీహార్లో రాజీనామా చేసి రాజ్యసభకు పోయిండు. ఆయన జాతీయ అధ్యక్షుడు అయిండు. కాబట్టి ఒక జాతీయ అధ్యక్షుడు కాన్స్టిట్యున్సీ 30 ఏళ్ళకెళ్ళి వాళ్ళ నాన్న ఉండే. ఫస్ట్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నితిన్ నబీన్ వచ్చాడు. నితిన్ నబీన్ వచ్చిన తర్వాత ఆయన వెకేట్ చేసిన కాన్స్టిట్యున్సీ ఓడిపోయాడు. బీఆర్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళదే. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఆర్జేడీ థర్డ్ ప్లేస్ వచ్చింది. ఆర్జేడీ అంటే ఎవరిది? లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళది. యాక్చువల్గా వీళ్ళు థర్డ్ ప్లేస్ పోవడానికి కారణం ఏంటంటే నేషనల్ మీడియాలో కొంత విశ్లేషణ వస్తుంది. కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు అక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్న వార్త ఏంటంటే, జంజీ మొన్న ఢిల్లీలో ఉద్యమం చేసిన తర్వాత చదువుకున్న రాజకీయ నాయకుల వైపు మూవ్ అవుతున్నారు వాళ్ళు. చదువుకున్న రాజకీయ నాయకులు ఇక్కడ చూస్తే లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ సైన్స్ చదివిండు. కానీ వాళ్ళ కొడుకులకు ఇద్దరికి చదువు అవ్వలే. 9th 10th ఉన్నట్టుంది. బహుశా చదువుకోలే వాళ్ళు. బహుశా అందుకే థర్డ్ ప్లేస్ పోయినరేమో. జంజీ మొత్తం చదువుకున్న రాజకీయ నాయకుల వైపు కొంత వస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ చదువుకున్నోడు ఒకటి, కొంత రాజకీయ చైతన్యం ఉన్నోడే కదా, ఆయన మొదలే పొలిటికల్ అనలిస్ట్. కానీ ఇక్కడ బీజేపీని ఓడించాలి అనే దృక్పథం బహుశా ప్రశాంత్ కిషోర్ను గెలిపించి ఉండొచ్చు. జన్ సూరజ్ పార్టీ అయినది. జన్ సూరజ్ పార్టీ అంతకుముందు ఎలక్షన్స్లో బీహార్లో ఆ పార్టీ పోటీ చేసింది. కానీ ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. ఒక్కొక్కరికి కూడా డిపాజిట్ దక్కలే నాకు తెలిసి. కానీ ఇది ఏకంగా గెలిచిపోయాడు. 2025 కదా ఎలక్షన్ జరిగింది. 2025 ఎలక్షన్ జరిగింది. 2025 ఎలక్షన్ జరిగితే అసలు డిపాజిట్ దక్కని పార్టీకి ఏకంగా ఇప్పుడు ఒక అసెంబ్లీ సీట్లో అది కూడా ప్రశాంత్ కిషోర్ గెలవడం. ప్రశాంత్ కిషోర్ గెలవడం అంటే అది జంజీ దెబ్బనే అని చెప్తున్నారు. జంజీ అంటే యువత, చదువుకున్న యువత అంతా ఇప్పుడు నినమన మొత్తం అదే నడుస్తుంది. బీజేపీ వాళ్ళు గెలుపుకొని మరి పంచాయతీ చేస్తున్నారు వాళ్ళతోన, జంజీతోన. అది దేశవ్యాప్తంగా ఇంకా నెగిటివ్ అవుతుంది వాళ్ళకే. వాళ్ళు సరే తప్పనిసరి సిచ్యువేషన్లో కేంద్ర మంత్రితో రాజీనామా చేయించేసిండ్రు. ఆడికి వదిలేసి అయిపోతుంది. కానీ మొత్తం సోషల్ మీడియాని రంగంలోకి దింపి మోడీ గారు రీల్స్ మీద రీల్స్ చేసి మొత్తం వీళ్ళే తప్పు చేసినారు. అసలు వాళ్ళు ధర్నా వేయడమే తప్పు అన్నట్టుగా చేసిరు. అసలు ధర్నాలో పార్టిసిపేట్ చేసింది 1,00,000 కావచ్చు, 1,50,000 కావచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న యూత్ మొత్తం కూడా బీజేపీ ఒరిజినల్ స్టైల్ ఇదా, వీళ్ళు ఇన్ని రోజులు హిందువుల పేరుతో చేసిన మోసం ఇదా, హిందువుల రాజకీయం అని చెప్పి మమ్మల్ని ఎవరు అడగొద్దు, అడిగితే దేశద్రోహులు అనే ముద్ర వేస్తారా వీళ్ళు? చూస్తున్నాం కదా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ఆయన అమెరికాలో ఎట్లా చదువుకుంటున్నాడు అని కూడా ఒక బీజేపీ కార్యకర్త ఆర్టీ ఇప్పించింది. ఆయన క్లారిటీ ఇచ్చిండు, నేను లోన్ తీసుకున్నా, నాకు ఒక స్కాలర్షిప్ కూడా వచ్చింది, చదువుకుంటున్నా అని. అంటే వ్యతిరేకతను కూడా స్వీకరించాలి. గవర్నమెంట్ 12 ఏళ్ళు అయింది, వస్తుంది. మీరు పనులు చేసినా చేయకపోయినా వస్తుంది. ప్లస్ మీ రాజకీయం మీద కూడా జనానికి విరక్తి పుట్టింది. ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందంటే నితిన్ నబీన్ కాన్స్టిట్యున్సీలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడనే బీజేపీ సెకండ్ ప్లేస్కి పోయి ఏకంగా దగ్గర 19,000 ఓట్ల గెలుపులో ఉన్నది. ఇక్కడ గెలవడం కన్నా ఓడిపోవడానికి ఎక్కువ వస్తుంది దేశం. ఇంకా ప్రశాంత్ కిషోర్ ఎట్లా గెలిచిండు, లేదా ప్రశాంత్ కిషోర్ గెలవడం ఇంపార్టెంట్ కాదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రంలో ఎలక్షన్ జరిగిన తర్వాత 1 సంవత్సరం తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గరనే బీజేపీ సెకండ్ ప్లేస్ పోవడం, సిట్టింగ్ సీట్ కోల్పోవడం, 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 సంవత్సరాలుగా ఉన్న కంచుకోట కాన్స్టిట్యున్సీ చేజారిపోవడం.
అది ఇంపార్టెంట్. దాని మీద చర్చ మొత్తం నడుస్తుంది. ఇప్పుడే ఇట్లా ఉంటే ముందు ముందు ఏం జరగబోతుంది, ముందు ముందు ఏం నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఉందా? అసలు నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఆర్జేడీతో ఉంటారు. ఆర్జేడీ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ టీంతో ఉంటారు వాళ్ళు. ఇక వాళ్ళంతా కలిసే పోటీ చేసిర్రు ఏమో, అభ్యర్థిని పెట్టినాము, రేఖా కుమారిని పెట్టినారు అనుకుంటా వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళంతా ఇండిపెండెంట్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లేదు అసలు. కాంగ్రెస్ వైపు కూడా లేరనిపిస్తుంది దేశంలో యువత. ఈ రిజల్ట్ చూస్తే బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నారు, కాంగ్రెస్ వైపు కూడా ఏం లేరు. దీనిలో రెండో యాంగిల్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు కావాలి. చదువుకున్న వాళ్ళు అయితే ఏమన్నా మారుస్తారేమో, చదువుకున్న వాళ్ళకి వేస్తే కొంచెం మారుతుందేమో, లేకపోతే ఇవే రాజకీయాలు నడుస్తాయి, ఇట్లే ఉంటాయి రాజకీయాలు, ఇంకా ఇదే మతాచారాలు, ఇవే కుట్రలు, ఇదే వ్యవహారం నడుస్తుంది అని బహుశా అనుకుంటున్నానేమో దేశ యువత. దీన్ని బట్టి చూస్తే చాలా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా రేపు జరిగే ఎలక్షన్స్ ఇంకా చాలా జరిగేవి ఉన్నాయి కదా, కొన్ని స్టేట్స్ ఎలక్షన్స్ జరిగేది ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా తేడా కనిపిస్తుంది. అంత ఈజీగా బహుశా జంజీని అనగదొక్కాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం కూడా అందులో భాగమేనేమో. కానీ కష్టం, అనగదొక్కడం కష్టంగా కనిపిస్తుంది. అది అన్నిసార్లు నడవదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక 2 months నుంచి చాలా డిస్టర్బెన్స్లో ఉంది. వాళ్ళు వేసే ప్రతి అడుగు వాళ్ళకు యాంటీ అవుతుంది. వాళ్ళు ఏమనుకొని చేస్తున్నారో అంటే బెదిరిద్దాము, యువతను బెదిరిస్తే ఇంకెవరు అడగరు, లేదా యువతను బెదిరిస్తే ఇంకా రారు అనుకుంటున్నారేమో. కానీ నాకు తెలిసి ఉద్యమం లేకపోతే యువతలో ఆలోచన, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ఆగినా ఈ ఉద్యమం ఆగితట్లేదు. ఆయన బీజేపీలో చేరినా, నేను ఇవన్నీ వదిలేసి అమెరికా పోతున్నాను పోయినా, ఇక్కడ వ్యవహారం మాత్రం ఆగితటం కనిపిస్తలేదు. కేంద్ర ప్రభుత్వం ఇంకా గిల్లికజ్జాలు దిగుతుంది, కానీ యువతలో ఆలోచన ఆ టెండెన్సీ మాత్రం కంటిన్యూ అవుతుంది. అది బీజేపీని రోజు ఇంత నష్టపరుస్తుంది. కాక్రోచులు కనుక నష్టం చేసేది అట్లా ఇక్కడ యువత కూడా బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేయడం కాదు, తీవ్రంగా తప్పుపడుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. మరి సర్దిద్దుకొని ముందుకు పోతే బెటర్, కానీ వాళ్ళని టార్గెట్ చేస్తే ఇట్లాంటి రిజల్ట్సే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇది మాత్రం బీజేపీకి చాలా పెద్ద దెబ్బ. ఈ బీహార్ లాంటి ముఖ్యంగా నార్త్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బీజేపీకి. నార్త్ ఇండియాలో దెబ్బ పడదంటే వాళ్ళు లేవలేరు. సౌత్ ఇండియా బీజేపీని నిలబెట్టలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.